శ్రీమాత్రే నమః. మణిద్వీప వర్ణనలో ముక్తారత్న ప్రాకార వర్ణన. ఇంద్రనీల మహాసాలాదగ్రే తు బహువిస్తృతః ముక్తా ప్రాకార ఉదితో దశ యోజన దైర్ఘ్యవాన్ మధ్యభోః పూర్వవక్త్ ప్రోక్తా తన్మధ్యే శ్రదలాంబుజం ముక్తా మణిగణాకీర్ణం విస్తృతం తు సకేసరం తత్ర దేవీ సమాకారా దేవ్యాయుధధరా సదా సంప్రోక్తా అష్టమంత్రిణ్యో జగద్వార్తా విప్రబోధికాః దేవీ సమాన భోగాస్తా ఇంగితజ్ఞాస్తు పండితాః కుశలాః సర్వకార్యేషు స్వామి కార్యపరాయణాః దేవ్యభిప్రాయ బోధ్యస్తాశ్చతురాతిసుందరాః నానాశక్తి సమాయుక్తాః ప్రతిబ్రహ్మాండవర్తినాం ప్రాణినాం తా సమాచారం జ్ఞానశక్త్యా విదంతి చ తాసాం నామాని వక్ష్యామి మత్తః శృణు నృపోత్తమ అనంగకుసుమా ప్రోక్తాప్యనంగకుసుమాతురా అనంగమదనా తద్వనంగమదనాతురా భువనపాలా తు సా గగనవేగా చ ఏవ తతః పరం శశిరేఖా చ గగనరేఖా చ ఏవ తతః పరం పాసాం కుశపరా భీతిధరా అరుణ విగ్రహాః విశ్వసంబంధినీం వార్తాం బోధయంతి ప్రతిక్షణం. ఇంద్రనీలమణి ప్రాకారానికి ఎగువగా లోపలి వైపు విస్తారముగా ఉన్న ఇంకో ప్రాకారం ఉంది. అది ముత్యాల ప్రాకారము. 10 యోజనాల ఎత్తులో తలతలలాడుతూ ఉంటుంది. అక్కడి నేల అంతా జాతి ముత్యాల కాంతులతో విరజిల్లుతూ ఉంటుంది. మధ్యలో 8 దళాల కమలము మంచి ముత్యాల మనుల కాంతులతో ఉంటుంది. ఆ కమలములో లెక్కకు మించి కేసరాలుంటాయి. అక్కడ దేవితో సమానమైన ఆకారము కలిగిన వారు, దేవి ఆయుధాలు దాల్చిన వారు ఉన్నారు. వారు అష్టమంత్రినులు. దేవితో సమానమైన సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఇంగిత మెరిగిన వారు, పండితులు, ఎల్లలోకాల వార్తలు తెలుసుకోగలిగేవారు. అన్ని కార్యాలలో వారు చతురులు, స్వామి కార్య పరాయణలు, అతిలోక సుందరులు, దేవి మనస్సును అర్థం చేసుకునేవారు. ప్రతి బ్రహ్మాండ మండలి అనేక శక్తులతో కూడి ఉంటారు. తమ త్రికాల జ్ఞానంతో ప్రాణుల సమాచారాలు, రహస్యాలు తెలుసుకుంటుంటారు. వారి పేర్లు అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వీరందరూ పాశాంకుశాలు, వర అభయముద్రలు దాల్చిన ఎర్రటి విగ్రహాలు కలిగిన వారు. ఈ విశ్వమంతటా జరిగే వార్తలను అన్నింటినీ క్షణం క్షణం తెలుసుకోగలిగేవారు.